ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఉండే ప్రాబ్లం ఇది. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో అంటే, ఒక ఇండక్టర్, బ్యాటరీ, దాంతో పాటు రియోస్టాట్ ఇలా సిరీస్ లో కనెక్ట్ చేశాడు అనమాట. అయితే ఈ స్లైడింగ్ కాంటాక్ట్ అనేది అవుట్వర్డ్స్ మూవ్ చేస్తే, అంటే ఈ స్లైడింగ్ కాంటాక్ట్ ఇలా అవుట్వర్డ్స్ మూవ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇందులో ఉండేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఎంత డిక్రీజ్ అవుతుందని మెన్షన్ చేశాడు క్వశ్చన్ లో అంటే 8 ఆంపియర్ పర్ సెకండ్ అని అన్నాడు. ఓకేనా. అయితే ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ 12 ohms అయినప్పుడు సర్క్యూట్ లో కరెంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా. రైట్. సో స్లైడింగ్ కాంటాక్ట్ మూవ్ చేయడం వల్ల అవుట్వర్డ్స్ రెసిస్టెన్స్ పెరిగితే మన కరెంట్ రిడ్యూస్ అవుతుంది. రైట్. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఇలా ట్రావెల్ అవుతుంటుంది అనమాట. ఓకేనా. నేను ఇక్కడ ఒక డైరెక్షన్ కన్సిడర్ చేసుకున్నాను కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేయడానికి. ఎందుకంటే ఇక్కడ అన్ని వోల్టేజ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఏం రావాలంటే కిర్చాఫ్ సెకండ్ లో అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ క్లాక్ వైస్ తీసుకున్నాను డైరెక్షన్. బ్యాటరీ దగ్గర నేను ఎలా వెళ్తున్నాను అంటే ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాను కాబట్టి బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ +12 అవుతుంది. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఫార్ములా ఏమి అంటే -LdI/dt. ఓకే. మైనస్ ఎల్ అంటే 3 హెన్రీ, DI/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఇక్కడ రెడ్యూస్ అవుతుంది కాబట్టి అది కూడా 8 ఆంపియర్ పర్ సెకండ్ కాబట్టి -8 అని రాస్తున్నాను. ఇది టోటల్ గా +24 అవుతుంది అన్నమాట వోల్ట్స్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అండ్ రెసిస్టెన్స్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఎంత అని అంటే కరెంట్ I కాబట్టి కరెంట్ డైరెక్షన్ నేను కన్సిడర్ చేసుకున్న డైరెక్షన్ ఇద్దరు ఒకటే డైరెక్షన్ కాబట్టి ఏం రాయాలి పొటెన్షియల్ అంటే డ్రాప్ అని రాయాలన్నమాట. అంటే ఈ పొటెన్షియల్ డ్రాప్ ని మైనస్ పెట్టాలి. ఓకే. కిర్చాఫ్ సెకండ్ లా ప్రకారం ఏం రాయాలి ఇప్పుడు నేను సార్ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాను కాబట్టి బ్యాటరీ దగ్గర +12 volts అని రాయాలి. అండ్ ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి అది కూడా నేను ప్లస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని రాయాలా. ఇక్కడ డైరెక్షన్ సేమ్ కాబట్టి కరెంట్ నేను తీసుకున్న డైరెక్షన్ -IR అని రాయాలా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో 12 ప్లస్ E అంటే 24 మైనస్ I ఇంటూ R అంటే 12 ఈక్వల్ టు 0. ఈ టర్మ్ ని అవతల పంపిస్తే ప్లస్ అవుతుంది. ఇది మొత్తం 36 అవుతుంది. రైట్. 12R అవుతుంది. ఇది టోటల్ గా 12I అవుతుంది. ఇటు పక్కకు వస్తే 12 1 is 12 3 క్యాన్సిల్ చేస్తే ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ 3 ఆంపియర్ అవుతుంది అనమాట టోటల్ గా.